హరే కృష్ణ దండత్నాం అందరి భక్తులకి స్వాగతం. యాక్చువల్లీ కొంచెం ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్లో రూమ్లో, అందుకే బయట చేస్తున్నాను క్లాస్, అందుకే కొద్దిగా లేట్ అయింది స్టార్ట్ అవ్వడంలోనే. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే ఫలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం వచ్చేసి 2వ స్కందంలో, శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 4వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి చూడబోతున్నాము. సో మొదటి 10 శ్లోకాలు ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దామంట. సో ఈ శ్లోకాల్లో ముఖ్యంగా ఇప్పుడు సూత గోస్వామి చర్చను ఆరంభించబోతున్నారు. అలా పరీక్షిత్ మహారాజు మరి తర్వాత ఏం చేశారు ఆ విషయాన్ని మనం చూస్తాం. సో పరీక్షిత్ మహారాజు భగవంతుడు కృష్ణుడి పైన ధ్యానం చేస్తూ తర్వాత మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతాడనమాట శుకదేవ్ గోస్వామిని. ఆ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అడిగాడు ఇలాంటి సమయంలో అనేది ముఖ్యమైన విషయం. దాని యొక్క ప్రాధాన్యత ఏందనేది మనం చర్చించుకుందాం. దాని తర్వాత ఆ ప్రశ్నలకు అనుగుణంగా మన శుకదేవ్ గోస్వామి తర్వాత జవాబు ఎలాగో ఇస్తారు. సో ఆ విషయాలన్నీ తర్వాత చూద్దామంట. సో మనము ఇక్కడ నుంచి మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. సూత ఉవాచ వైయాసకేరితి వచస్ తత్వనిశ్చయం ఆత్మనః ఉపధార్యామతిం కృష్ణే ఔత్తరేయ సతీం వ్యదాత్. సో సూత గోస్వామి ఏమన్నారంటే, పరీక్షిత్ మహారాజు అంటే ఉత్తర కుమారు అంటే ఉత్తర యొక్క పుత్రుడు, ఆయన శుకదేవ్ గోస్వామి యొక్క సమాధానాలు విని ముందు ప్రశ్నలు అడిగాడు కదా, దానికి సమాధానం చెప్పేశాడు. భక్తి శ్రవణం కీర్తం ఇదే మార్గం, ప్రతి ఒక్కరి కర్తవ్యం ఇదే, చచ్చిపోయేవాడు చావుకు దగ్గరలో ఉన్నవాడి కర్తవ్యం కూడా ఇదే, సపరేట్ కర్తవ్యం ఏం లేదు. అంటే మనం జీవితాంతం చేయాల్సిందే మరియు మృత్యు సమయంలో చేయాల్సింది ఒకటే, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. ఇది సారం, భక్తి యొక్క సారం, శ్రవణం కీర్తనం. ఈ శ్రవణం కీర్తనం అంతా మనకు ప్రేరణ అన్నమాట. ఎల్లప్పుడూ సారం ఏంటంటే భగవంతుడు కృష్ణుడు ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోగలగడం. సో ఇలాంటివన్నీ విన్న తర్వాత ఈ విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడిని ఎల్లప్పుడూ మనము స్మరించుకోవడమే మన జీవిత లక్ష్యం అని తెలిసిన ఆ పరీక్షిత్ మహారాజు అప్పటి నుంచి ఇంకా వెంటనే తన ఏకాగ్రతతో తన మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించి స్మరించుకుంటూ ధ్యానిస్తున్నాడంట. సో మరి ఇది పరీక్షిత్ మహారాజుకి ఎలా సంభవం అయింది అంటే, ఇలా శుద్ధ భక్తుడు అయ్యాడు పరీక్షిత్ మహారాజు అంటే 2 కారణాలు ఉన్నాయి. అలాగే మనందరిలో కూడా ఒకవేళ ఈ 2 కారణాలు మనకు కూడా దక్కితే మనం కూడా ఎంతో సులువుగా శుద్ధ భక్తులం అవ్వగలమని ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఆ 2 కారణాల వల్ల, ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి శుద్ధ భక్తుల పరివారంలో జన్మించడం, ఇంకొకటి వచ్చేసి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులు లభించడం. ఇక్కడ అవి 2 పరీక్షిత్ మహారాజుకు లభించాయన్నమాట. అందుకే ఎంతో చక్కగా ఆయన ఎంతో సులువుగా
ఇంత ఉన్నత స్థాయికి భక్తిలో చేరుకోగలిగాడు. పాండవుల యొక్క పరివారంలో, శుద్ధ భక్తుల యొక్క పరివారంలో ఆయన జన్మించాడు. మరియు ప్రామాణికమైన ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక గురువుల శుకదేవ గోస్వామి వంటి గురువు ఆయనకు లభించాడు. ఆయన దగ్గర నుంచి ఆయన ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. సో అందుకనే అదైనా ఒక భాగ్యం అని ఇక్కడ రాశారనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఆత్మజాయ సుతాగార పశూద్రవిణ బంధుషు రాజ్యే చా వికలే నిత్యం విరూఢా మమతాం జహో. సో ఇప్పుడు ఏం రాశారంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఇలా భగవంతుడి పట్ల ఆయనకు ఎంతో ఆకర్షణ పెరిగిపోయింది, ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది, ఇప్పుడు ఇంకా. మరి ఇంత ఆసక్తి ఉందంటే ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఆయన ఇలాంటి సమయంలో ఎప్పుడైతే మృత్యువు నీకు ఆసన్నమవుతుంది, 7 రోజుల తర్వాత మృత్యువు నీకు చేరుకుంటుందని తెలుసుకోగానే వెంటనే అన్ని త్యాగం చేయగలిగాడు. ఆయన యొక్క భార్యని, పిల్లల్ని, రాజ్యాన్ని, పశువుల్ని, ప్రజల్ని, అంత పెద్ద రాజ్యం, ఎంతో సంపదను అంతా త్యాగం చేయగలడు, ఒక క్షణంలో త్యాగం చేయగలడు. ఎలా? ఎందుకంటే భగవంతుడి కృష్ణ పైన ఆయనకున్న ఆకర్షణ, అదనమాట కారణం, ముఖ్యమైన కారణం అది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు ఇక్కడ పశువులు లేవు కదా, మనం ఇంట్లో పశువులు పెట్టుకోం కదా. పశువులు లేకపోవచ్చు, ముందంటే గుర్రాలు, ఎలిఫెంట్స్, ఏనుగులు ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు రాజులు వీళ్ళంతా. ఇప్పుడు మన దగ్గర అవి లేవేమో, కానీ దాని బదులుగా ప్రయాణించుకోవడానికి ముందు గుర్రాల మీద ప్రయాణించేవారు, ఇప్పుడు కార్ల మీద, బండ్ల మీద వెళ్తుంటారు కదా, అలా అనమాట. దాని ప్లేస్లో వచ్చేసాయని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఒక మనిషి భౌతిక ప్రపంచంలో ఏంటంటే ముందు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటాడు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ తిరగడానికి బండి కావాలి, బండి తెచ్చుకుంటాడు. వీళ్ళందరినీ పెంచి పోషించుకోవడానికి ఫ్యూచర్లో ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒక స్టేటస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అందరితో పోల్చుకుంటారు కదా, వీడెంత వాడెంత అని. సో ఆ స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మరి ఇందులో ఇవన్నీ చేసి ఇంత కష్టమంతా ఇక్కడ పెట్టినందుకు వీటి పట్ల ఎంతో ఆసక్తి పెరుగుతుంది. కనుక ఆ ఆసక్తి నుంచి ముక్తుడవడం అంటే చాలా చాలా కష్టం అన్నమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్పారనమాట. ఎలా ఒక వ్యక్తి ఈ సంసార జీవితంలో ఇరుక్కుపోతాడు. సో మరి దాని గురించి బయటపడడానికి ఒకటే మార్గం ఏంటంటే భగవంతుడి కృష్ణుడి పైన ఆకర్షణ. సో ప్రభుపాద వారు ఇక్కడ రాశారు, ఇలా భౌతిక విషయాల పట్ల మరియు కృష్ణుడి పట్ల ఒకేసారి మనము రెండిట్ల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ బతకడం అనేది సరైన పద్ధతి కాదు. అవి సరిగ్గా మరి సమస్యలు వస్తాయి, మనకి చాలా సమస్యలు ఎదుర్కొంటాము. సరిగ్గా భక్తిలో కూడా ప్రగతి చేయలేము, మరియు భౌతిక జీవితంలో కూడా ప్రగతి సాధించలేమంట. మరి ఏమి చేయాలి మరి మనము? ఎలా మరి అంటే మరి వదిలేసుకోవాలన్నీ కాదండి. ఎంతో పెద్ద పెద్ద భక్తులు మరి చూశారు కదా, పరీక్షిత్ మహారాజు కూడా ఇన్ని రోజులు ఆయన అన్ని త్యాగం చేయలేదు. రాజ్యాన్ని నడుపుతున్నాడు, ఆయన పరివారాన్ని నడుపుతున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది కనుక ఎలాగో మామూలుగా ఏంటంటే వర్ణాశ్రమం ప్రకారం ఒక వయసు వచ్చిన తర్వాత 56 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్మెంట్స్ వయసు వచ్చిన తర్వాత ఎలాగో సంపూర్ణంగా భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాల్సిందే. దాన్ని మనం ఇక్కడ వర్ణాశ్రమం, అది వానప్రస్థ సన్యాసం అంటారు. ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా భగవంతుడికి అంకితం అవ్వడం, అది ఉద్దేశం. ఇప్పుడు మనము వనవాసాలు చేయడానికి ఇప్పుడు వనాలు లేవు, వనాలన్నీ కొట్టేశారు. సో ఇంకా బయటికి వెళ్తే కరోనా వచ్చి చచ్చిపోతాం. అందుకని ఇంట్లో కూర్చొని భగవంతుడికి అంకిత భావనతోని సమర్పించుకొని ఎక్కువ సమయం మనము కేటాయించాలన్నమాట భగవంతుడి సేవకి, భగవంతుడి ధ్యానం పైన. కానీ మరి ఇప్పుడు కానీ మామూలు సమయంలో మరి ఎలా పాటించడం? ఎందుకంటే జీవితాంతం దీనికి ప్రిపరేషన్ చేసుకోవాలి. భగవంతుడి పైన అలా హఠాత్తుగా అంతిమ సమయంలో, అంతిమ గడియాల్లో మనకి ఆసక్తి అనేది అలా షిఫ్ట్ అవ్వదు. మనము దానికి జీవితాంతం ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. ఎలాగా అంటే మరి జీవితాంతం మరి మనము మన భౌతిక కార్యాలు మరి భౌతిక కర్తవ్యాలు నెరవేర్చాలా వద్దా? నెరవేర్చాలి. కానీ వాటిని ఆసక్తితో కాదు, కర్తవ్య పాలన అన్నమాట. కర్తవ్యం, ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత
అని అర్థం చేసుకొని దాన్ని మనం నెరవేర్చాలి తప్ప దాని పట్ల ఆసక్తిని పెంచుకోకూడదు. అంటే మనం ముందే తెలవాలన్నమాట, ఒకరోజు వీళ్ళు చచ్చిపోతారు, ఒకరోజు నేను ముసలోడిని అయిపోతాను, ఒకరోజు ఏదో ఒకరోజు ఇవన్నీ నేను వదులుకొని వెళ్ళాల్సిందే. కానీ అప్పటి వరకు నేను వీటిని భగవంతుడు నాకు వీళ్ళని నా సంరక్షణలో ఇచ్చారు, ఇది నా కర్తవ్యం, ఇది నా సేవ. సో అందుకనే 2 కర్తవ్యాలు ఉంటాయి మనకి, అవునా? భౌతిక కర్తవ్యం, ఆధ్యాత్మిక కర్తవ్యం. భౌతిక కర్తవ్యం ప్రకారం వాళ్ళకి మన యొక్క ఏ రోల్లో ఉన్నామో, మరి మనం ఫాదరా, మదరా, జాబా, ఎంప్లాయీయా, ఆ రోలు, ఆ బాధ్యత, కర్తవ్యం నెరవేరుస్తూ ఆసక్తి పెంచుకోకుండా నెరవేర్చాలన్నమాట. ఇది మన బాధ్యత, కర్తవ్యం అని. అలాగే అందరినీ భగవంతుడితో యుక్తపరచాలి. ఎందుకంటే అదొక్కటే మన ఎటర్నల్, శాశ్వతం. మిగతా అన్ని శాశ్వతం కాదు. భగవంతుడితో మనకున్న సంబంధమే శాశ్వతం, మిగతావన్నీ శాశ్వతం కాదు. అలా ఎప్పుడైతే చేస్తామో, ఇలా మృత్యు నోటీస్ వచ్చినా మనం భయపడ్డాం అన్నమాట. మనం ఒక్కొక్కసారి భక్తి అందరం చేస్తూ ఉంటాం, అవునా? అందరు భక్తి చేస్తూనే ఉంటారు. కానీ మనకి ఎలా తెలుస్తుంది మనం సరైన భక్తి చేస్తున్నాము, భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి మనం పెంచుకోవట్లేదు అనే విషయాన్ని ఎలా అర్థమవుతుందంటే, ఎప్పుడైతే సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు మరి మీ ప్రతిక్రియ ఎలా ఉంటుంది? దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఇంకా అన్ని భక్తి అన్ని వదిలేసుకొని ఇంకేం లాభం నాకు భక్తి చేసుకొని, ఈ కృష్ణుడు ఇంత ఆరాధన చేసుకొని ఏం లాభం, నా కొడుకు చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, ఎవరో మా ఇంట్లో నా పేరు, ఇంకా నా ఏం లాభం భక్తి చేసుకొని, వేస్ట్, ఇవన్నీ ఇంకా నా జీవితమే వేస్ట్ అని ఈ రోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారనుకోండి, రోజుల తరబడి మిగతాని పనులు కూడా మానుకొని, అంటే మరి మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదని, జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, భక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదు, భక్తిలో ఉన్న తత్వాల్ని అసలే అర్థం చేసుకోలేదు. సో ఇవి జీవిత సత్యాలు అన్నమాట. అప్పుడు ఎవరో ఏదో ఒకటి వచ్చి చనిపోవడం అనేది సహజం. సో మనము ఈ భాగవతం అనేది మనకి రెడీ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది, తయారు చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ఎలా దాన్ని ఎదుర్కొని అర్థం చేసుకొని సరిగ్గా. ఇప్పుడు మీరు ఏడిస్తే ఏం జరుగుతుంది? మీరు రోజుల తడబడి అన్నీ వదులుకొని పనులు ఏడ్చారనుకోండి, ఏమైనా సాధిస్తారా? ఏడ్చి చనిపోయిన తిరిగి వస్తాడా? మరి బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది అంటే మీరు భౌతిక ఆసక్తి పెంచుకున్నారు, అందుకే బాధ కలుగుతుంది. మీరు తత్వాలను అర్థం చేసుకోలేదు, అంటే మీకు అర్థం చేసుకున్నా దాని మీద నమ్మకం పెంచుకోలేదు, ఆసక్తిని పెంచుకోలేదు కృష్ణుడి పైన. మీరు ఒకవేళ కృష్ణుడి పైన ఆసక్తిని పెంచుకొని నమ్మకాన్ని పెంచుకుంటే అప్పుడు భక్తి ఇంకా తీవ్రంగా చేస్తారు. ఓకే, నా వాళ్ళ కోసం వచ్చి అతను చనిపోయాడు, నా బంధువు, సో అతని కోసం నేను ఇంకా రోజు ఎక్స్ట్రా మాలలు చేస్తాను, హరే కృష్ణ మామతో ఎక్కువగా జపిస్తాను, ఎక్కువ కీర్తన చేస్తాను, లేకపోతే ఆయన కోసం మందిరంలో ఏమైనా చేస్తాను ఆయన పేరు మీద. సో అలా అన్నమాట. సో ఆయనకి ఎలా మనము ఏదో ఒక విధంగా మేలు చేయాలనే ఆలోచన అనేది తట్టుతుంది. లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే మనకేం లాభం లేదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చూసారా, మృత్యువు సందేశం రాగానే ఏడ్చుకుంటూ కూర్చోలేదు ఆయన. అక్కడికి వచ్చి సుఖదేవ్ గోస్వామిని అడగట్లేదు, గురుగారు మరి ఏం చేయాలి, ఇప్పుడు నాకు మృత్యు వచ్చేసింది, ఇప్పుడు నా పెళ్ళాం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరు దిక్కు, నా ప్రజలకు ఎవరు దిక్కు, నా ప్రజలను ఎవరు చూసుకుంటారు, ఇలా ఏడవట్లేదు ఆయన. అక్కడ వెళ్ళి అలాంటి ప్రశ్నలు కూడా అడగట్లేదు, అసలు ఇంట్లో వాళ్ళ గురించి అసలు ఏం అడగట్లేదు ఆయన. సరే నాకు చాలా దుఃఖంగా ఉన్నాను, నాకు ఇప్పుడు మరి ఆ బృందావన్ లీలలు, రాసలీల, లేకపోతే రాధాకృష్ణ లీల, లేకపోతే ఆ మక్కన్చోర్ లీల, వెన్న దొంగ లీల, ఇవన్నీ నాకు చెప్పండి, నేను ఏవో కథలు వింటాను, కొంచెం మనశ్శాంతి ఉంటుంది అని కూడా అడగట్లేదు. ఆయన ఎలాంటి ప్రశ్న అడుగుతాడు ఇలాంటి సమయంలో కూడా, చూసి మీకు అర్థమవుతుంది అతని చేతన ఎంత ఉన్నతమైన చేతన అని. పప్రచ్చేమం వేవార్థం యన్మాం ప్రచ్చత సత్తమా కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధధానో మహామనాః సంస్థాం వినాయ సన్యస్య కర్మత్రైవర్గికం చయత్ వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢం గతః. సో అందుకనే, ఎందుకంటే పరీక్షిత్ మహారాజుకి ఇంత ఆకర్షణ ఉంది కృష్ణుడి పట్ల కనుక అతను ఇవన్నిటిని త్యాగం చేయగలిగాడు. భౌతిక విషయాల్ని, ఇంద్రియ తృప్తిని, ఎన్నో ఆర్థిక కార్యక్రమాలని, ఆర్థిక వ్యవస్థను పెంచుకునే కార్యక్రమాలని, మరియు ఎన్నో కర్మకాండీయ ధర్మాలని కూడా త్యాగం చేస్తాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి మన భక్తులకి,
చాలాసార్లు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ముందు మహారాజ్ పరీక్షిత్తు రాజుగా ఉన్నప్పుడు ఎన్నో రకాల యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు చేయాల్సి వస్తుంది అనమాట. కర్మకాండి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజుగా ఆయన పరిపాలిస్తున్నాడు కనుక. ఇంకా అన్ని భౌతిక విషయాలతో అన్ని కర్తవ్యాలు తల్లి కనుక కూడా కృష్ణుడు కూడా, రాముడు కూడా అన్నీ చేశారు. అన్ని రకాల మీరు చూస్తారు, రకరకాల యజ్ఞాలు కానీ, రకరకాల ఒక గృహస్థులు చేయవలసిన పనులన్నీ, కార్యాలన్నీ, భౌతిక కార్యాలన్నీ చేశారు. కానీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు వచ్చేసి ఇప్పుడు అన్నీ త్యాగం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఇంకా లాస్ట్ 7 రోజులు ఉందంతే. సంపూర్ణంగా ఇప్పుడు ఇంకా ఆయన అన్నీ వదిలేసి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అయిపోతున్నాడు అనమాట. ఇది లాస్ట్ స్టేజ్, కానీ హైయెస్ట్ స్టేజ్. సో మనము అలా ఆ స్టేజ్లో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని రాశారు. మనకి శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు కూడా చెప్తారు. ఇది ఉన్నతమైన స్థాయి అనే భక్తి అన్నమాట. భక్తిలో అసలు మనం చేసే కార్యాల్లో ఒకటే సారం ఏంటంటే ఎల్లప్పుడూ మనం కృష్ణుడిని ధ్యానించుకోగలగడం, స్మరించుకోగలగడం. ఒకవేళ మనం కృష్ణుడిని ఎల్లప్పుడూ స్మరించుకోగలిగితే ఇంకా మనం వేరే చేసే అవసరం లేదు. కృష్ణుడి స్మరణతోనే అన్ని కార్యాలు, అంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. మరియు అన్ని రకాల వేరే వేరే కర్మకాండీయ కార్యక్రమాల వల్ల వచ్చే లాభాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా వేరే ఏం చేసుకునే అవసరం లేదు. ఎన్నో దగ్గరలు వచ్చాయి మనకి, అవునా? మీరు ఒకవేళ ఆల్రెడీ కృష్ణుడికి సంపూర్ణంగా భావనతో అంకితమై ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటుంటే, జపం చేసుకుంటుంటే, శ్రవణం కీర్తన చేసుకుంటుంటే అది ఎన్నో వ్రతాలు, ఎన్నో తపస్యలు, ఎన్నో యజ్ఞాలు చేసిన వాటన్నిటికన్నా గొప్ప విషయం అని. ఎందుకంటే అన్ని యజ్ఞాలు, ఎన్ని కర్మకాండలు అన్ని ఎందుకు అంటే ఏదో విధంగా భగవంతుడి పైన నువ్వు ధ్యానం చేసుకోగలిగేది. ఎలాగో అలాగో భగవంతుడి విషయాలు చర్చించుకోవాలని. యజ్ఞంలో కూడా కృష్ణార్పణం అన్ని భగవంతుడి నామాలు చదువుకుంటూనే యజ్ఞం చేస్తారు. అంటే ఎలాగో అలాగో భగవంతుడిని గుర్తు చేసుకోవడమే, అది లక్ష్యం అన్నమాట. దాని కారణాలు. సో అన్ని కార్యక్రమాల యొక్క లక్ష్యం అదే. సో ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నప్పుడు ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆయన స్థాయికి ఆయన చేరుకున్నాడు. అలాగే మన భక్తులు కూడా కొంతమంది, రూపగోస్వామి కూడా అంటారు, నాకు ఇంకేం అవసరం లేదు, ఓన్లీ మీ గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఒక చాతక పక్షిలాగా నేను ఎప్పుడు మీ గురించే మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరిపైన నాకు ధ్యానం పెట్టనవసరం లేదు, నేను పెట్టట్లేదు అని. మాధవేంద్ర పూరి కూడా అలాగే అంటారనమాట. ఆయన ఎన్నో కార్యాలను కూడా, దైనిక కార్యాలను కూడా వదిలేశాడు ఇంకా లాస్ట్ స్టేజ్లో. ఆయన కూడా అలా రాస్తారనమాట. నేను ఇంకా కర్మకాండీయ కార్యక్రమాలని కర్మకాండీ కార్యక్రమాలని కూడా వదిలేశాను అని. ఎలాగంటే ఆయన ఇక్కడ రాస్తున్నాడు, సంధ్యా వందన భద్రమస్తు భవతో భూస్నాన తుభ్యం నమో భో దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమ్యతాం యత్ర క్వాపి నిషద్య యాదవకులో తమస్య కంసద్విష స్మారమగం హరామి తదలం మన్యేకి మన్యేన మే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఈ యొక్క సంధ్యా వందనాన్ని లేకపోతే ఇలా చాలా ఉన్నాయన్నమాట. పొద్దున్నే స్నానం, ఇంకా దేవతా ఆరాధన, ఇంకా పితృ పూజ, ఇవన్నీ ఇంకా నేను ఇప్పుడు చేయలేను. ఇవి నేను చేయట్లేదు, నన్ను క్షమించండి. ఎందుకంటే ఇంకా అవన్నీ నేను చేయలేను ఇప్పుడు మీ అందరి సంతృష్టి కోసం. ఎందుకంటే ఈరోజు ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎక్కడున్నా ఎప్పుడున్నా ఇంకా మిగతా సమయం అంతా, నా లాస్ట్ జీవితం అంతా సంపూర్ణంగా ఆ కృష్ణుడిపైనే నేను ధ్యానం చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాను. ఇది నాకు సరిపోతుంది, ఇంకా నాకు వేరే కార్యాలు చేసే అవసరం లేదని. సో ఒకవేళ మీరు ఆ స్థాయికి చేరుకుంటే, సంపూర్ణంగా భగవంతుడిపైనే ధ్యానం 24 hours చేయగలిగితే, ఇది చాలా హై స్టేజ్. అప్పుడు ఇంకా వేరే కార్యాలు చేసే అవసరం లేదనమాట. అలా ఇది వర్ణాశ్రమ ధర్మం కూడా పైన అన్నమాట. సో అలా ఇంకా ఏం రాస్తారంటే, ఒకవేళ నా బంధువులు, నా మిత్రులు నన్ను పిచ్చోడు అనుకోనివ్వండి, లేకపోతే నాకు పొగరు అందనుకోండి, ఏమని అనుకోండి, నా గురించి ప్రజలు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నేను పట్టించుకోను. ఇంకా నా మనస్సు సంపూర్ణంగా భగవంతుడు గోవిందుడి యొక్క పాదపద్మాలపైనే నేను కేంద్రీకరించుకుంటాను అని. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట శ్లోకాలు. సో కానీ అది ఉన్నతమైన స్థాయిలో చేరుకున్న తర్వాత అన్నమాట అది. సో మన సారం అనేది అర్థం చేసుకోవాలి. మనం చేసే కార్యాల్లో అన్నిట్లో సారం ఏంటంటే
ఎలాగైనా సరే భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోవాలి. హరే కృష్ణ జపం కూడా అందుకే చేస్తాం. హరే కృష్ణ జపం చేసుకోవడం వల్ల డైరెక్ట్గా మనం భగవంతుడి నామాన్ని తలుచుకుంటాం కాబట్టి భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం సులువు, అన్నిటికన్నా ఈజీ, ఇంకా సరళమైన మార్గం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇప్పుడు మహారాజ్ పరీక్షిత్ ఏమడుగుతాడో చూద్దామంట. రాజోవాచ సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞాసాతవానగ తమో విశీర్యతే మహ్యం హరే కత్య యత కథాం. ఏమడుగుతున్నారండి పరీక్షిత్ మహారాజు? ఎంతో అంటే సుఖదేవ్ గోస్వామిని అంటున్నాడు అనమాట, నువ్వెంతో వేద పండితులు, అన్ని వేదాలు తెలిసిన ఎంతో గొప్ప బ్రాహ్మణుడివి. సో ఇంకా నీకేమాత్రం కలుషితం లేదు, భౌతిక కలుషితం అనేది అస్సలు లేదు, మెటల్ కంటామినేషన్ అనేది లేదు. కనుక మీరు ఏది మాట్లాడినా, మీరు ఏది చెప్పినా నాకు ఎంతో ఆనందకరంగా, సంతృప్తిగా కలిగిస్తుంది. ఎందుకంటే మీరు అన్ని సరైన విషయాలు నాకు చెప్తున్నారు. నాలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని అన్నీ తొలగించేశారు మీరు భగవంతుడి యొక్క విషయాలు చెప్పి. సో ఇదన్నమాట. మనకి ఇలా అనిపించింది అనుకోండి, సంతృప్తికరంగా అనిపించింది అనుకోండి, ఇలా భాగవతం విని, ఒకవేళ మనం భాగవతం శ్రవణం చేసిన తర్వాత మనకి ఇలా సంతృప్తికరంగా అనిపించింది అనుకోండి, మన అజ్ఞానం తొలగిపోయింది అనిపించింది అనుకోండి, ఇప్పుడు నా అజ్ఞానం అంతా తొలగిపోయింది, నాకు మనస్సు ఎందుకో సంతృప్తికరంగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది నేను ఇప్పుడు జీవితంలో ఒక సరైన విషయాన్ని చేశాను, సరైన విషయాన్ని విన్నాను, ఎంతో సరిగ్గా నా యొక్క జీవితాన్ని నేను ఉపయోగిస్తున్నాను అని ఇలా ఒక సంతుష్టం జరుగుతుంది. సంతుష్టి, ఇంకా మన యొక్క జ్ఞానోదయం జరిగిందనుకోండి సరైన విధంగా. సో ఇది మనం సరిగ్గా భాగవతం వింటున్నామని అర్థం చేసుకోవచ్చు అంట. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. ఎలాగైతే ఒక వ్యక్తి చాలా ఆకలితో ఉన్నాడు అనుకోండి, ఎంతో ఆకలితో ఉన్న వ్యక్తి ఒకవేళ ప్రసాదం తీసుకున్నాడు, ఆ తీసుకున్న తర్వాత ఆయనకు తెలిసిపోతుంది, ఒకవేళ ఆయన ఆకలి తీరిపోతే ఆయనకు అర్థమైపోతుంది అది. అతను వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, నాకు మరి ఆకలి తీరిందా అని. అతను తింటే, అతను తిన్న తర్వాత అతను కడుపు నిండిపోతే అతనికి అర్థమైపోతుంది ఆకలి తీరిపోయింది, నాకు సంతృప్తిగా ఉంది అని. అలాగనమాట ఒక వ్యక్తి కూడా సరిగ్గా భాగవతాన్ని శ్రవణం చేస్తే కూడా ఆ సంతృప్తి, అలాగే సంతృప్తిని అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడనమాట, అనుభవిస్తాడు. వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ప్రభుజీ నేను సరిగ్గా భక్తి చేసుకుంటున్నానా, సరిగ్గా నేను భాగవతాన్ని శ్రవణం చేసుకుంటున్నానా, నాకు ఎలా తెలుస్తుంది? మనం వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మనం సంతృప్తికరంగా ఉంటే మనకు సంతృప్తి చెందుతుంది, లోపలే మనకు ఆనందాన్ని, మనం ఆ సంతుష్టాన్ని అది అనుభవించగలం అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు, చూద్దాం ఏం ప్రశ్నలు అడుగుతారు. భూయ ఏవ వివిత్సామి భగవాన్ ఆత్మ మాయయ యతేదం సృజతే విశ్వం దుర్విభావ్యం అధీశ్వరై. ఈ విశ్వాన్ని భగవంతుడు ఎలా రచించాడు, సృష్టిని ఎలా రచించాడు, ఎలా సృష్టి చేశాడు, ఇన్ని విశ్వం, ఇంత పెద్ద విశ్వం, ఇన్ని బ్రహ్మాండాల్ని, ఇవన్నీ పెద్ద పెద్ద దేవతలకు కూడా అర్థం కావు. ఆ విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది. చూడండి, ఇప్పుడు మృత్యువుకు దగ్గరలో ఉన్నాడు. కొన్ని రోజుల్లో మృత్యువు ఆయనకి రాబోతుంది. కానీ ఆయన సంపూర్ణంగా ఏం ఆలోచిస్తున్నాడు? భగవంతుడి సృష్టి ఎలా చేశాడు? ఇలాంటి ప్రశ్నలు మనకు రావచ్చు సహజంగా. మనం చూసినప్పుడు ఇంత పెద్ద సృష్టి ఎవరు చేశారు, భగవంతుడు ఎలా రచించాడనే ప్రశ్న రావచ్చు మనకి. అది చాలా కుతూహలం ఉండడం సహజం. సో అది ప్రతి ఒక్కరికి అలాంటి కుతూహలతో ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే మనకి ఇలా కూల్ హెడ్ ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. అలా ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి ఇలాంటి సమయంలో కూడా అలాంటి ఆలోచన వస్తుంది చూసారా. అంటే భగవంతుడి ఒక గొప్పతనాన్ని అని ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో భగవంతుడి యొక్క బృందావన లీలను అడగట్లేదు, ఆయన సృష్టి రచనను అడుగుతున్నాడు. టైం ఎంతో తక్కువ ఉంది ఆయన దగ్గర, అయినా కానీ చూసారా. అవునండి, వేములూరి వరప్రసాద్ గారు చెప్తున్నారు. అవునండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అదే మనం చర్చించుకుంటాం. భక్తి చేయడం వలన ఫస్ట్ మనకు కలిగేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది మనం పరీక్షిత్ మహారాజు నుంచి కూడా చూస్తున్నాం. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్ల ఆయనకి ఇంకా టెన్షన్ లేదు, ఎప్పుడు మృత్యు వస్తుందని హాయిగా అడుగుతున్నాడు ప్రశ్నలు. భగవంతుడు సృష్టి ఎలా రచించాడు అని నాకు తెలుసుకోవాలని ఉందని. సో ఇలా అంటే మనం ముందు భగవంతుడి బృందావన లీలల కన్నా ముందు మనము సృష్టి రచన నేర్చుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు మన డివోటీస్. చాలాసార్లు పాస్ట్ టైమ్స్ వినేస్తారు. భగవంతుడు అన్ని లీలలు తెలుసు, దామోదర్ లీల తెలుసు, వెన్న దొంగ లీల తెలుసు, రాసలీల కూడా తెలుసు, ఎలా వివాహం చేసుకున్నాడు భగవంతుడు అందరు రాణుల్ని తెలుసు,
ఇంకా ఎన్నో కురుక్షేత్రంలో చేసిన లీలలు తెలుసు, మహాభారతంలో చేసిన లీలలు తెలుసు. కానీ మళ్ళీ ప్రశ్న అడుగుతారు, ప్రభుజీ సృష్టికర్త ఎవరు, బ్రహ్మనా లేకపోతే కృష్ణుడా, లేకపోతే ఇలా ప్రశ్నలు వస్తాయి మనకి. ఎందుకంటే అలా మనం లీలలు తెలుసుకుంటే అలాంటి తత్వాలు అక్కడ మనకు సరిగ్గా అర్థం కావు. ఇలాంటి తత్వాలన్నీ ముందే తెలుసుకోవాలి మనం, అప్పుడు ఆ లీలను ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలం. మనము భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఎంత ఎక్కువగా మనకు తెలిస్తే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, అప్పుడు భగవంతుడు చేసే వెన్న దొంగ లీల కూడా మనకి ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఎందుకు అంటే చెప్తాను, మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేశారనుకోండి, సపోజ్ మీరు ఇంట్లో వంట చేశారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు, అవునా? అదే ఇప్పుడు పెద్ద ఫిల్మ్ స్టారో పెద్ద మినిస్టరో ఇంట్లో వంట చేశాడనుకోండి, అది వీడియో పెడతాడు యూట్యూబ్లో, అప్పుడు దానికి లక్షల మంది చూస్తారనమాట. అదేంటి, నేను ఇంట్లో రోజు వంట చేసుకుంటాను, అదే పెద్ద గొప్ప విషయమా? ఇప్పుడు ఆ పెద్ద ఫిలిం స్టార్ ఇంట్లో వంట చేస్తున్నాడు, ఎందుకంటే కరోనా కదా, ఏం చేయట్లేదు కదా, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేస్తుంటారు. సో అది ఇప్పుడు ఇక సినిమాలు లేవు కాబట్టి, లేకపోతే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఏవో ఒకటి చేసి వీడియోలు పెడుతున్నారు అన్నమాట టైంపాస్ కోసం. సో ఏదో కారణంగా సో అది ఎంతో హిట్ అయిపోతుంది. ఎందుకు, నేను డైలీ వంట చేసుకుంటున్నాను, అది పెద్ద విశేషమా? కానీ అంత గొప్ప పెద్ద వతను లేకపోతే అంత పెద్ద మనిషి ఇప్పుడు ఇలా ఏ చిన్న కార్యం చేసినా అది న్యూస్ అయిపోతుంది అనమాట అలా. సో ఎందుకంటే జనాలకి ఇప్పుడు తెలుసు ఆయన ఎంత పెద్ద మనిషి అని, ఎంత గొప్ప వ్యక్తి అని. సో అతను ఏం కార్యం చేసినా కానీ అదొక పెద్ద న్యూస్ అనమాట. అలాగే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే, అప్పుడు ఒకవేళ నాకు తెలియదు అనుకోండి ఆ హీరో ఎవరో, అప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు ఆ హీరో కానీ ఆ మినిస్టర్ కానీ అలాంటి చిన్న కార్యాలు ఏమైనా చేసి వంట చేస్తున్నాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, అందరూ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిని చూస్తున్నారు అన్నమాట. నేను చూశాను అనుకోండి, నాకు తెలియదు అనుకోండి ఆ హీరో ఎవడో, ఏంటి మీరు పిచ్చోల్లాగా ఒక వ్యక్తి వంట చేస్తున్నాడు, దానికి అంత ఆసక్తిగా చూడడమే ఉంది, రోజు వంట చేసుకుంటాం కదా ఇంట్లో అని మనం అనేస్తాం, అవునా? అలా అన్నమాట. సో కృష్ణుడు చేసే లీలలు కూడా ఆయన గొప్పతనం తెలియకుండా మనం చదివామనుకోండి, అలాగే అనుకుంటాం. కృష్ణుడు వెన్న దొంగించాడు, మా మనవడు కూడా వెన్న దొంగిలిస్తున్నాడు, కృష్ణుడే, మా మనవడు కూడా కృష్ణుడే, కృష్ణుడు మా మనవడికి ఏం డిఫరెన్స్ లేదనుకుంటారు. అలా కాదనమాట. మీ మనవడికి కృష్ణుడికి చాలా డిఫరెన్స్ ఉంది. మీ మనవడు వెన్న దొంగతనం చేసింది, కృష్ణుడు దొంగతనం చేసింది అనేది చాలా వేరు, తేడా ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలంటే భగవంతుడు ఆ భగవతత్వం, ఆయన ఎంత గొప్ప భగవంతుడో మనం తెలుసుకోవాలి. ఆ కృష్ణుడు గొప్పతనాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే, తర్వాత ఆయన చేసిన ఆ లీలలని మనం అంత బాగా ఆస్వాదించగలం. ఎలాగైతే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ పెద్ద హీరో ఆయన ఎంతో పెద్ద లేకపోతే ఆ పెద్ద మినిస్టరో ఎవరైనా పెద్ద సెలబ్రిటీ మనకు వాళ్ళ గొప్పతనం తెలిస్తే వాళ్ళు చేసే చిన్న కార్యాలు కూడా మనకు ఎంతో బాగా అనిపిస్తాయి. అబ్బా, అంత పెద్ద అతను, అంత గొప్ప అతను ఇంత చిన్న కార్యం చేస్తున్నాడా? చూడు, మీకు అర్థమవుతుంది అనుకోండి, ఇంత గొప్ప భగవంతుడు ఇంత పెద్ద సృష్టి రచించాడు, ఎంత మహా భగవంతుడు, అరే అక్కడ ఎందుకు వెన్న దొంగిలిస్తున్నాడు? కారణం ఏంటి అంటే, కొంతమంది గోపీల యొక్క కోరిక అనమాట. వాళ్ళు వెన్న తయారు చేస్తారు భగవంతుడి కోసమే. మా కృష్ణుడు వచ్చి మా ఇంట్లో దొంగతనం చేస్తాడని ఒక గోపిక కోరుకుంటుందన్నమాట మనసులో. ఆమె కోరికను నెరవేర్చడానికి కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తాడు వెన్నని. ఆ విషయం తెలిసినాక వేరే గోపికుడు కోరుకుంటారే, ఈరోజు నా కృష్ణుడు నా ఇంటికి వస్తే బాగుంటుందని. సో కృష్ణుడు వెన్న దొంగిలించింది భక్తుల యొక్క కోరికలు, అంటే భగవంతుడు అంత గొప్ప. ఇప్పుడు మనకు అందులో మామూలుగా భగవంతుడు గొప్పతనం తెలియకపోతే అందులో ఏముంది, వెన్న దొంగిలించడంలో ఏముంది? అదైనా గొప్ప విషయమా? దొంగతనం చేయడం అనేది తప్పుడు కార్యం, దాన్ని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా అని మనం అనుకోవచ్చు, అవునా? అలా అనమాట. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ ఇంట్లో నుంచి వెన్న దొంగిలించాడు అనుకోండి, సపోజ్, ఎలా ఉంటుంది? అది పెద్ద న్యూస్ అనమాట, అవునా? అదే పక్కింటి అబ్బాయి వచ్చి వెన్న దొంగిలిస్తే అది న్యూస్ కాదు, మీరు వెళ్ళి తిడతారు, అవునా? సో అలా అనమాట. మనం ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే ఆయన చేసే ఇలాంటి కొంటె పనులు, చిలిపిలీలలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వగలవు అనమాట. అట్లీస్ట్ కొంచెం అర్థం చేసుకోగలం మనం. సో అందుకనే మనము భాగవతాన్ని మళ్ళీ ప్రభుపాద వారు రాశారు, మళ్ళీ రాస్తారు అక్కడక్కడ. ఇదే విధానం, చదివే విధానం. ముందు గొప్పతనాన్ని అర్థం చేసుకోండి, సృష్టి లీలని అర్థం చేసుకోండి, తర్వాత మాధుర్య లీలని మనం ఇంకా ఆస్వాదించవచ్చు అని, ఇదన్నమాట. నెక్స్ట్ 7వ శ్లోకం. యథా గోపయతి విభుర్ యథా సంయచ్చతే పునః యాం శక్తిముపాశ్రిత్య పురుషక్తి పరః పుమాన్ ఆత్మానం క్రీడన్ కరోతి వికరోతి వా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక క్రీడాకారుడు క్రీడలు ఎలా ఆడతారు, ఆటలు అలా ఆడుకుంటాడు కదా. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ఎలా ఆడుకుంటాడో అలాగే
భగవంతుడు ఈ సృష్టి ఈ సృష్టి రచన అనేది ఆయనకు ఒక ఆట అనమాట. ఎలా ఒక ఆట ఆరంభిస్తారు, కాసేపు ఆడుకున్న తర్వాత ఎండ్ చేసేస్తారు గేమ్ని. అలాగే కృష్ణుడు వచ్చేసి భగవంతుడు ఆయన పురుషావతారాల ద్వారా, విష్ణు ద్వారా ఈ యొక్క 3 పురుషావతారాల ద్వారా ఈ సృష్టిని రచిస్తారు. దాని తర్వాత ఎలా ఒక క్రీడాకారుడు క్రీడలు ముగించేస్తాడో అలా సృష్టిని రచిస్తారు, పాలన చేస్తారు. దాని తర్వాత దాన్ని మళ్ళీ మొత్తం సమాప్తం కూడా చేసేస్తాడు. ఒక క్రీడాకారుడు ఆడుకున్నట్టు ఆడేసుకుంటాడు భగవంతుడు. ఇది అర్థం చేసుకోవడం చాలా మనకు కష్టం అని ఇక్కడ చెప్తున్నారనమాట. నూనం భగవతో బ్రహ్మన్ హరేరద్భుత కర్మణః దుర్విభావ్యం ఇవా భాతి కవిభిశ్చాపి చేష్టితం. సో ఈ యొక్క విషయాలు, భగవంతుడు చేసే అద్భుత కార్యాలని మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేము. ఎంత అద్భుతంగా ఈ సృష్టి రచన జరుగుతుందంటే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. పెద్ద పెద్ద మహాపండితులకు కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. ముందేమో దేవతలకు కూడా అర్థం చేసుకోవడం కష్టం అని చెప్తున్నారు. ఈ పరీక్షితుడు అంటున్నాడు ఇక్కడ పెద్ద పెద్ద పండితులకు కూడా, వేద పండితులకు కూడా అర్థం చేసుకోవడం కష్టం అని చెప్తున్నారు. మరి మీరు అడగొచ్చు, మరి సుఖదేవ్ గోస్వామి అనుకోవచ్చు మనం. మరి సుఖదేవ్ గోస్వామిని ఎందుకు అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు? ఆయనే చెప్తున్నాడు అర్థం చేసుకోవడం కష్టమని. మరి ఎందుకు అడుగుతున్నాడంటే ఆయనకు తెలుసు భగవంతుడి కృప వలన, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు భగవంతుడి కృప వలన అర్థం చేసుకోగలడు భగవంతుడి విషయాల్ని, భగవంతుడు చేసే కార్యాలని. అవి ఎంత కష్టమైనా సరే. కొన్నిసార్లు భగవంతుడి కృప వలన భగవంతుడి యొక్క భక్తులు, ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రభుపాల్ గారు ఉదాహరణ ఇస్తారు 10వ శ్లోకంలో. అంటే నేను శ్లోకం చదవలేదు, తాత్పర్యంలో పాయింట్ వచ్చేస్తుందని చెప్పేస్తున్నాను. 2 ఉదాహరణలు ఇచ్చారనమాట. ఎలా భగవంతుడి కృపతో భగవంతుడు చేయలేని కార్యాలు కొని చేసి చూపిస్తాడు. ఒకటి హనుమంతుడిది, ఇంకొకటి అంబరీష్ మహారాజ్ది ఉదాహరణ ఇచ్చారు. హనుమంతుడు లంక ఎలా వెళ్ళాడు? దూకి వెళ్ళాడనమాట. గాల్లో దూకి ఆయన లంక చేరుకున్నాడు. కానీ రాముడు మాత్రం రామసేతు వారధి కట్టి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాడు. అవునా? మరి హనుమంతుడు అలా ఎలా వెళ్ళగలిగాడు? మీరు రామాయణం మనం చదువుకున్నప్పుడు చూద్దాం మళ్ళీ. భగవంతుడు రాముడి నామాన్ని జపించే ఆయనకు అక్కడి నుంచే శక్తి వస్తుంది. భగవంతుడు రాముడి నుంచే శక్తి తీసుకొని ఆయన మహేంద్ర పర్వతం నుంచి జంప్ చేస్తే, ఎగిరితే ఆయన డైరెక్ట్ లంకలో ల్యాండ్ చేస్తారు. అఫ్కోర్స్ మధ్యలో కొన్ని లీలలు జరుగుతాయి, కానీ ఆయన బ్రిడ్జ్ అవసరం లేదు ఆయనకి. భగవంతుడి భక్తుడే, కానీ బ్రిడ్జ్ లేకుండా ఆయన లంకకు చేరుకోగలిగాడు. మరి భగవంతుడు మాత్రం బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాడు. అవునా? ఎలా చేయగలిగాడు హనుమంతుడు అంత గొప్ప పని? ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క కృప వల్లనే. అవునా? అలా మళ్ళీ దుర్వాసముని కూడా ఆయన సుదర్శన్ చక్ర ఆయన వెంటబడినప్పుడు, ఆయన విష్ణు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు విష్ణు ఏమంటాడు? నేను నిన్ను బతికించలేను, నువ్వు వెళ్ళి అంబరీష్ కాళ్ళ మీద పడు, ఆయన క్షమాపణ చేస్తేనే నువ్వు బతకగలవు. ఈ సుదర్శన్ చక్రం నిన్ను వదిలేస్తుంది, లేకపోతే నిన్ను వదలదు సుదర్శన్ చక్రం. నిన్ను కాపాడలేనని చెప్పేస్తాడు విష్ణు దుర్వాసమునికి. అంటే అంబరీష్ కాపాడగలడు కానీ విష్ణువు కాపాడలేడా దుర్వాసముని? అది భగవంతుడు యొక్క కృపతోనే భక్తుడు కూడా అంత శక్తిశాలి అవ్వగలడు అనమాట. అలా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకనే పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు. అంటే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, కానీ ఆయన నువ్వు భగవంతుడు శుద్ధ భక్తుడు కాబట్టి నువ్వు ఈ విషయాలు అర్థం చేసుకొని నాకు చెప్పగలవు. అదే చెప్తున్నారు ఇక్కడ. యథా గుణాంస్తు ప్రకృతిర్ యుగపత్ కర్మశోపివ బిభర్తి భూరిశస్త్వేక కుర్వన్ కర్మాణి జన్మభిః. ఆ భగవంతుడు ఎన్నో కార్యాలు చేస్తాడు కదా. సృష్టి రచన చేసేటప్పుడు 3 గుణాలని ఉపయోగిస్తాడు. మరి 3 గుణాలు ద్వారా ఎలా ఈ యొక్క సృష్టిని నడుపుతాడు, ఎన్నో అవతారాలు ధారణ చేసుకుంటాడు. మరి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవడం, ఈ 3 గుణాల చేత ఎలా పనిచేస్తాడనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మాకు. సో ఆ విషయాలన్నీ మాకు చెప్పండి. ఇవన్నీ డౌట్స్, ఎన్నో సందేహాలు ఉన్నాయి నాలో. అంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఆల్రెడీ పరీక్షిత్ మహారాజుకి కొన్ని విషయాలు తెలుసు అని. అందుకే పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, నాకు కొన్ని విషయాలు సరిగ్గా తెలీదు. అంటే
విన్నాను అంటే నా చిన్నప్పటి నుంచి పరీక్షిత్ మహారాజు కూడా భగవంతుడి గురించి వింటూనే బెరికాడు. కాబట్టి అయినా కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఇంకా ఆ సందేహాలు మీరే తీర్చగలరు అని లాస్ట్కి అడిగి ఈరోజు శ్లోకం మనం ముగిద్దామంటే ఈరోజు చర్చని. విచిక్షితం ఏ తన్మే బ్రవీతు భగవాన్ యత శబ్దే బ్రహ్మని నిష్ణాత పరస్మింశ్చ భవాన్ ఖలు. సో దయచేసి నాకున్న ఈ సందేహాలన్నిటినీ మీరు తీర్చండి. ఎందుకంటే మీరు ఆ వేదశాస్త్రాల్లో ప్రవీణులే కాదు, మీరు ఇంకా ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు కూడా, ఇంకా భగవంతుడి యొక్క మహాభక్తులు. అందుకనే మీరు ఆ భగవంతుడు ఎలా నా సందేహాల్ని తీర్చగలరో అలాగే మీకు ఆ సందేహాలు తీర్చే సామర్థ్యత ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే ఇప్పుడు ఆ పురుష అవతారాల ద్వారా ఎలా భగవంతుడు సృష్టి రచించాడో అది నాకు తెలియజేయమని అడుగుతున్నాడు. సో వచ్చే శ్లోకం నుంచి సూత గోస్వామి ఆ యొక్క విషయాన్ని గురించి మెల్లిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట చర్చ. అందుకే ఈ యొక్క అధ్యాయం పేరు ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి ఎలా జరిగింది. సో మనం ఇంకా విస్తృతంగా ఈ అధ్యాయంలో ఇంకా వచ్చే అధ్యాయాల్లో కూడా చూస్తాము. సో మరి రేపు ఆ విషయాన్ని చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పటివరకు ఓపిక విన్నందుకు. శీల ప్రభుపాదికి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.